టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ వస్తే చాలు ఎలా చెలరేగుతాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల వరద పారించే కోహ్లీ ఐపీఎల్లోనూ ఆ ఫామ్ను కొనసాగిస్తారు. ఐపీఎల్ ప్రారంభం నుంచి విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్నారు. 2008 తర్వాత ఎప్పటి వరకు ఒక్కసారి కూడా వేలంలోనికి రాలేదు. ఒకవేళ కోహ్లీ వేలంలోనికి వస్తే ధర ఎంత పలుకుతారో ఊహించుకోవడం చాలా కష్టంగా మారిపోతుంది. తాజాగా ఐపీఎల్ 2025 వేలం నిర్వాహకుడు యూ ఎడ్మిడస్ కోహ్లీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇంతగా వ్యాఖ్యలు తెలుసుకునే ముందు మీలో ఎంతమంది కింగ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో విరాట్ కోహ్లీ అని కామెంట్ చేయండి. ఒకవేళ కోహ్లీ ఐపీఎల్ వేలంలోనికి వస్తే ఖచ్చితంగా 30 కోట్ల వరకు పలుకుతారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అతను చేసిన వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కోహ్లీకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 15 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది. వేరే ఫ్రాంచైజీ మారే అవకాశం ఉన్న కోహ్లీ మాత్రం ఆర్సీబీ జట్టులోనే కొనసాగుతున్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో కోహ్లీ 15 మ్యాచ్ల్లో 744 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ను గెలుచుకున్నారు. అయితే ప్రతిసారి కోహ్లీ వ్యక్తిగతంగా రాణిస్తూనే జట్టు పరంగా విఫలమవుతున్నారు. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ జరగనుంది. కోహ్లీ వేలంలోనికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మరో 4 లేదా 5 ఏళ్లలో ఈజీగా ఐపీఎల్లో కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కోహ్లీని రీటైన్ చేసుకోవడం ఖాయం. ఐపీఎల్ 2025 నిర్వాహకుల కోసం ఇప్పటి నుంచి బీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వేలంలో అనుసరించవలసిన నిబంధనలు, వాటిలో ఏమైనా మార్పులు చేయాలా అనే ఫ్రాంచైజీలతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేకాకుండా విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఉంటే బాగుంటుందా లేదా ఇంకేదైనా జట్టుకి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారో ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.